సమస్యలు వెంటనే ఆశా వర్కర్లకు జాబ్ చాటు, ఆశా వర్కర్లకు పని భారం, ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే కనీస ఆశా వర్కర్లకు ప్రమాదం. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం, ఆశా వర్కర్లపై పని భారం, ఆశా వర్కర్లపై పని భారం, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. ఆశా వర్కర్ల సమస్యమే మా ఎండలోన మేమా, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే, వర్కర్ల పట్ల అధికారుల బెదిరింపులు CITO అని మన సారు డిఎంహెచ్ఓ నెల కింద దండం పెట్టి వెళ్ళిపోయిండు. నీకు తెలియదు అంటారు, ఏది నీకు తెలియదు మేడం? మేము 19 సంవత్సరాల నుంచి పని చేయాలి కానీ ఏది అడగద్దు. ఎంతమంది ఆశాలు చనిపోయారు, వాళ్ళు వచ్చి అడిగిరు మమ్మల్ని చోదించిరా అర్థమవుతుందా? ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి కదా, డిఎంహెచ్ఓ గారు ఉన్నారా? ఓకే మేడం, దయచేసి అధికార పక్షంగా అధికారం లేదు. ఇప్పుడు ఇవాళ జరిగే ధర్నా దేని గురించి అంటే, ధర్నా అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్న ఆశా వర్కర్లు స్థానిక సమస్యలు అలా ఇంక్లూడ్ భాగమే తప్ప ముఖ్యమైనటువంటి రాష్ట్ర పాలసీల మీద జరుగుతుంది. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో మాకు హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పడంలో భాగంగా ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. మన ఒక్క జిల్లాలనే కదా, ఈ ఒక్క జిల్లాలనే అధికారులతో అక్కడ పిఎస్సీలలో ఆపించి ఈ రకంగా చేసి కరెక్ట్ కాదు. లెటర్లు ఇచ్చారు, వాళ్ళు పిఎస్సీలలో లెటర్లు ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు ధర్నాకు. పర్మిషన్ గురించి పిహెచ్సీలలో తీసుకొని వచ్చారు. డిఎంహెచ్ఓ కాదు, పిహెచ్సీలలో ఇచ్చి వాళ్ళు పనిచేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఒక్క పిహెచ్సి కింద లేనప్పుడు మీరు ఎట్లా తీస్తారు? కలెక్టర్ గారు అయితే ఉన్నారు కదండి, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఆలోచించండి మేడం. ప్రతిసారి ఇదే పని ఒత్తిడి వల్ల ఇదే బెదిరింపుల వల్లనే బెదిరింపులే మేడం, బెదిరింపులే కారణం. బెదిరింపుల వల్లనే చాలా ఎంతమంది కిందికెట్టే అనవరత అత్తాల కిందికెట్టే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని అనేక పోరాటాలు చేశాం. గత ప్రభుత్వం ముందు చేశాం, ఈ ప్రభుత్వం ముందు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో సమస్యల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఎగ్జామ్స్ని పరీక్షల్ని కూడా రద్దు చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఈ పద్ధతిలో ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని అనేక సందర్భాలు పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది. ఈరోజు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలని అమలు చేయాలి అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే 18,000 రూపాయల కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్, 50 లక్షల రూపాయలు, మట్టి ఖర్చుల కోసం 50,000 రూపాయలు, ఇట్లాంటి డిమాండ్స్ కోసం ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమాల్ని. ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రేపు 30వ తారీఖు నాడు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశా వర్కర్ల యూనియన్ నిర్వహిస్తూ ఉంది. ఇది సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకే ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ని 30 తారీఖు జరిగే చలో హైదరాబాద్ను కూడా విజయవంతం చేయాలి అని ఈ సందర్భంగా ఆశా వర్కర్కి కోరుతా ఉన్నాం. ఆరోగ్యాలని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మరి ఈ ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేసి వినతిపత్రం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 పిఎస్సీల పరిధిలో 474 మంది ఆశా వర్కర్లు మరి విధులు నిర్వహిస్తున్నా కూడా వీళ్ళు అనేక సంవత్సరాలుగా ఆశా వర్కర్ల అన్ని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక సర్వేలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఆశా వర్కర్లపై పనిభారం పెంచుతూ ఆశా వర్కర్లకు పారితోషకాలు మాత్రమే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిక్స్డ్ వేతనం అమలు చేయడం లేదు. మరి గతంలో అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి సమ్మె చేసిన సందర్భంగా కూడా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు మరి వీరి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మేము అధికారంలో రావడం చెప్పడం జరిగింది. ఇప్పటికీ 7 నెలలు అవుతున్నా కూడా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ఇంతవరకు చొరవ చూపడం లేదు. కాబట్టి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఆశా వర్కర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే జిల్లాలో మరి ఆశా వర్కర్లకు పెన్షన్లు కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో రావాల్సిన పెండింగ్ బిల్లులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఆశా వర్కర్లపై అధికారులు వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం ఆశా వర్కర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి ధర్నాకు వస్తే కూడా రాకుండా అధికారుల చేత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకుంటే కనుక జూలై 30 తేదీన ఆశా వర్కర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడించైనా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాకు ఆశా వర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము ఆశా వర్కర్లుగా గత 19 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఈ డిమాండ్లు మాకు 26 డిమాండ్లు ఉన్నాయి. ఇంతవరకు ఈ డిమాండ్లు ఒక్కటి సుతా మాకు అమలు చేయలేరు. మరి మేము పనికి తగ్గ పారదర్శకమే కాకుండా మాకు కనీస వేతనం ఉండాలి, మాకు ప్రమాద బీమా సౌకర్యము, భర్తలు చనిపోయిన వాళ్ళ పింఛన్లు వస్తున్నాయి. అంతటా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్తలేవు. ఇంతకుముందు తెలంగాణ అంటే గత 10 సంవత్సరాల నుంచి మన కేటీఆర్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు సుతా మేము ఇదే సమస్య చెప్పినాం. అప్పుడు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేము. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అమాయంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. మరి మేము కనపడతలేమా? మరి మా ఆశాల మీద ఎందుకు పని భారం ఎక్కువ అయిపోతుంది? పనికి తగ్గ పారదర్శకం కాకుండా మాకు కనీస వేతనము 18,000 ఫిక్స్ వేతనం ఉండాలి మాకు అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మేము రోడ్లపైకి వచ్చి చెప్పినా కానీ అమ్మ చేస్తాము అనేటోళ్ళే కానీ పైకి మాత్రం తీసుకుపోతలే. నరేంద్ర మోడీ ఎన్నో పనులు చేస్తున్నావు సారు, మరి మేము కనపడతలేమా? మరి మేము ఆశాలం కామా? మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందుకు అన్ని పనులు బీసీజీ అని ఇవ్వని అవని అన్నీ మాకే ఇబ్బంది. బాగా పని భారం తగ్గించాలి, కనీస వేతనం 18,000 ఇవ్వాలి, భర్తలు చనిపోయిన వాళ్ళం ఉన్నాం, మాకు వచ్చే టీఏడిఏలు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. మేము ఏడికి పోయినా కానీ మా పిల్లలకైనా మేమైనా వచ్చే ఇంత మునుపు ఆశా వర్కర్లు 6-8 మంది చనిపోయారు. వాళ్ళకు చూస్తే 1 రూపాయి లేదు. కనీసం మెడికల్ ఆఫీసరా, డాక్టరా, పిఎస్సీ నుంచా మరి ఇట్లా పోయి వాళ్ళను అటకాయించుడు, మాట్లాడించుడు అన్న సుత లేదు. కానీ మేము ఏ బాధ చెప్పుకున్నా సార్ మీది మొదటికి వనిత్తలేరు. దయచేసి మీడియా వాళ్ళకు చెప్తున్నాము, ఏ విషయం అయినా 2 విషయాలైనా మమ్మల్ని మొదటి పంపించేటట్టు చూడండి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి గత 18-19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు పనికి తగ్గ పారదర్శకమే కాకుండా కనీస వేతనం 18,000 మేము పెట్టిన డిమాండ్లని అమలు చేయాలని కోరుకుంటున్నాం.